ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హనుమాన్ జంక్షన్ క్రీస్తు సంఘము ద్వారా ప్రసారమయ్యేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క విలువైనటువంటి మాటలు మీరు మీ కుటుంబాలు వీక్షిస్తూ దేవుని పొందుకుంటున్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈ పరిచర్లో మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుని యొక్క విలువైనటువంటి సంగతులు నేర్చుకుని గ్రహిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మాత్రమే కాక అనేక మందికి ఈ సమాచారాన్ని లేక ఈ సందేశాన్ని పంపించి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడంలో, సువార్తను ప్రకటించడంలో మీరు కూడా మాతో కలిసి పాలుభాగస్తులు అవ్వాలని మీ అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, మనం నేడు మీరు ఏం కావాలో కోరుకున్నటి అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. నేడు మీరు ఏది కావాలో కోరుకున్నటి అనేటువంటి అంశాన్ని ఆలోచించేద్దాం. ఈ పదం వచ్చినప్పుడు ఏది కావాలో కోరుకోండి అని ఎవరినైనా అడిగితే ఏమో కోరుకుంటారు? కొంతమంది కారు కావాలని, కొంతమంది బిల్డింగ్ కావాలని, యవనస్తులు అయితే మంచి అమ్మాయి దొరకాలని, మంచి అబ్బాయి దొరకాలని, మంచిగా సెటిల్ అవ్వాలని, మంచి ఉద్యోగం రావాలని, మంచి అందంగా తయారవ్వాలని, ఈ కోరికలన్నీ ఉంటాయి. ఇవన్నీ లోక సంబంధమైనవే. మరి దేవుని పిల్లలైనటువంటి వారు ఏం కోరుకోవాలి? ఏం కోరుకుంటే ప్రయోజనం? ఉదాహరణకి మనం ఒక అంగడికి వెళ్ళినప్పుడు మనకు నచ్చినవి తీసుకొచ్చుకుంటాం, మనకు నచ్చినవి తెచ్చుకుంటాం, నచ్చంది మనం తెచ్చుకోం. అనేకమైన వస్తువులు ఉంటాయి అంగడిలో, షాపులు అనేకమైన వస్తువులు ఉంటాయి. కానీ మనకి ఏది నచ్చుతుందో, మనకి ఏది ప్రయోజనకరమో అదే తెచ్చుకుంటాం. అలాగే నీ జీవితంలో ఏది ప్రయోజనకరమైందో దాన్ని గనక నువ్వు కోరుకోకపోతే, దాన్ని గనక నువ్వు ఇష్టపడకపోతే ఖచ్చితంగా నువ్వు ప్రమాదంలో పడతావు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఎవరినైనా కోరుకోండి, ఎవరినైనా మీరు కోరుకోండి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. అంటే యెహోషువ తన కుటుంబంతో కలిసి తీసుకున్నటువంటి బలమైనటువంటి తీర్మానం ఏంటంటే, మీరు ఎవరిని సేవించినా, మీరు ఎవరిని కోరుకున్నా, మేము మాత్రం, మా కుటుంబం మాత్రం దేవుణ్ణే సేవిస్తామనేటువంటి బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈనాటు క్రైస్తవులమైనటువంటి మనం అందరం కూడా, క్రైస్తవులు చెప్పుకుంటున్నటువంటి మనం అందరం కూడా ఏం కోరుకుంటున్నాం, కోరుకున్న దాని ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఈ సమయంలో ఈ పాఠంలో మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, ఏం కోరుకోవాలి, నీకు ఏది కావాలో కోరుకున్నప్పుడు దైవికంగా ఏం కావాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, దీవెన కావాలా, శాపం కావాలా? ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? ఖచ్చితంగా మీరు దీవెనే కావాలంటారు. ఏ వ్యక్తి కూడా శాపం కావాలని కోరుకోరు. ఏ వ్యక్తి కూడా కీడు సంభవించాలని కోరుకోరు. ఏ వ్యక్తి కూడా ఇబ్బందులు కావాలని కోరుకోరు. అందరూ కూడా దీవెనలు కావాలని కోరుకుంటాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందామండి. చూడండి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెడుతున్నాను. దేవుడైతే నీకు 2 అవకాశాలు ఇచ్చాడు. దేవుడైతే చాయిస్ మనకే ఇచ్చాడు. నిర్ణయం మందే. ఏం కావాలి నీకు? ఏం కోరుకుంటావు? నువ్వు ఏం కోరుకుంటావు ఆలోచన చేయి. దీవెన కావాలా లేక శాపం కావాలా? నువ్వు దీవెన కావాలంటే దేవుని తగినట్టుగా నడుచుకో, ఖచ్చితంగా దేవుని వస్తుంది. ఒకవేళ శాపం కావాలంటే దేవునికి నచ్చినట్లుగా బ్రతకాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్లుగా బ్రతికే చాలు. శాపం తెచ్చుకుంటాం. ఏ బహుమానం కావాలనేది ఆలోచించే కోరుకో. రెండవదిగా మనం చూసినట్లయితే, జీవం కావాలా మరణం కావాలా? బ్రతుకుతావా చస్తావా? ఏం కావాలి? అందరూ జీవమే కావాలని కోరుకుంటారు. ఎవరు చావును కావాలని కోరుకోరు. కానీ జీవం కావాలనుకున్నటువంటి కోరిక మాత్రం ఉంది, కానీ జీవాధిపతిని వెంబడించేటువంటి మనసు మాత్రం మనకు ఉండదు. అది ఎంత మాత్రం తగును? అది సరైనదేనా? ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మనకి మన స్థితి ఏంటో, మన జీవితం ఎలా ఉందనేటువంటి మనకు అర్థమవుతుంది.
ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను ఉంచి ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ ఎదుట సాక్షులుగా పిలుస్తున్నాను. మన ముందు దేవుడు ఏం పెట్టాడంటే జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు, ఇంకా ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. ఏం కావాలి నీకు? ఒకవేళ నువ్వు జీవాన్నే కోరుకున్నట్లయితే ఏం చేయాలో తెలుసా? 20 వచ్చి ఉంటాడు, మీ పితలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు జీవించాలంటే యెహోవాయే మీ ప్రాణములకు ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీ జీవానికి మూలం ఆయనే, కాబట్టి నీ ప్రాణానికి మూలం ఆయనే. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములు విని ఆయన హత్తుకొని జీవము కోరుడి. జీవం కావాలంటే నువ్వు మంచిగా పాటలు పాడితేనో, బాగా ప్రార్థన చేస్తేనో, బాగా వాక్యం చెప్తేనో దేవుడెవడు. మరి ఏం చేయాలట? మనము మన కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలట? యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని దేవుణ్ణి హత్తుకోవాలట. అంటే దేవుని హత్తుకోవడం అంటే దేవుని మాటలు హత్తుకోవడం. దేవుని మాటలు హత్తుకోవడం అంటే దేవుని మాటల ప్రకారం జీవించడం. దేవుని మాటల ప్రకారం జీవించినప్పుడే దేవుడు మనకిస్తాడు. దేవుని మాటల ప్రకారం మనం జీవించకపోతే ఏమండి, జీవానికి బదులుగా మరణాన్ని మనం తెచ్చుకుంటాం. ఏదైనా తోటలో అవ్వ ఆదాములు దేవుని మాట వినలేదు, మరణం తెచ్చుకున్నారు. నాదాబు అబీహులు దేవుని మాట వినలేదు, మరణం తెచ్చుకున్నారు. మరి దేవుని మాట వినకుండా నువ్వు కూడా మరణం తెచ్చుకుంటావా? ఆలోచించి. ఇక మూడవది మనం చూసినట్లయితే, ప్రేమిస్తావా, ద్వేషిస్తావా? ప్రేమ కావాలా, ద్వేషం కావాలా? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనం మనం ఆలోచన చేస్తే, 30వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడల, విధులను అనుసరించమని నేడు నేను ఆజ్ఞాపించున్నాను. అట్లు చేసినట్లా నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఆయన ప్రేమించాలి. నీ ప్రేమను ఆయన ఎలాగ తెలియచేస్తావు అనంటే, ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞాపించినటువంటి విధులను నువ్వు అనుసరించినప్పుడు. లేకపోతే ఆయన ప్రేమకు బదులుగా ఆయన ద్వేషాన్ని, ఆయన కోపాన్ని మనం చూస్తాం. కనుక దేవుని ప్రేమే మనకు కావాలి, ఆయన కోపం అనుకుందాం. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. దేవుని కోపాలు రాజ్యాలు కూలిపోయినాయి, కుటుంబాలు కూలిపోయినాయి, పట్టణాలు కూలిపోయినాయి, దేశాలు కూలిపోయినాయి. గొప్ప గొప్ప రాజులు సహితాన్ని దేవుడు మట్టు కల్పించాడు. నువ్వెంత, నేనెంత. కనుక దేవునికి మనం ఎదురెళ్ళకూడదు, దేవునికి లోపడాలి, ఆయన ప్రేమించాలి. 4వది మనం చూసినట్లయితే, మేలు కావాలా, కీడు కావాలా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం అంటాడు, చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచాను. మేలు, కీడు ఏం కావాలి నీకు? మేలు కావాలా, కీడు కావాలా? మేలే కావాలంటే దేవుడు మేలు చేసే అవకాశం నువ్వు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడు అంటే, ఆయన సంకల్పానుసారంగా నువ్వు పిలువబడినప్పుడు, క్రీస్తు స్వారూప్యాన్ని నువ్వు ధరించినప్పుడు, క్రీస్తు గుణలక్షణాలను నీ జీవితంలో ప్రచురపరిచినప్పుడు
అప్పుడే దేవుడు నీకు మేలు చేసి సమస్తము సమకూడి జరిగిస్తాడు. రోమాపత్రిక 8:28 అదే చెప్తున్నాడు. కనుక మేలు పొందుకోండి. 5వదిగా మనం చూసినట్లయితే దేవుని సంబంధిగా ఉంటావా, అపవాది సంబంధిగా ఉంటావా? కొంతమంది మేము దేవుని సంబంధులుగానే ఉంటామని చెప్తారు, కానీ అపవాది సంబంధులుగానే ఉంటారు. అవునా కాదండి? అవునో కాదో ఈ వీడియో విన్న తర్వాత మీరు కామెంట్లు చెప్పండి. దేవుడు కావాలంటారు, దేవుని ప్రేమ కావాలంటారు, దేవుని సహవాసం కావాలంటారు, దేవుని దయ కావాలంటారు, కానీ సాతానికి బందీగా సాతాన్ని ప్రేమిస్తూ సాతాను అడుగుజాడలు నడుస్తారండి. ఎంత మాత్రం కరెక్ట్ అది? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నామండి, దేవుని సంబంధం చెప్పుకుంటున్నామండి, కానీ దేవునికి తగినట్లుగా మనం నడుచుకోలేకపోతున్నామండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలను చూసినట్లయితే అక్కడ దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఈజీగా చెప్పొచ్చట. ఒకసారి చదువుకుందామా? 9-10 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపం చేయడు. నువ్వు దేవుని సంబంధం అనడానికి గుర్తేంటి? పాపం చేయకుండా జీవించడమే. ఎందుకని? దేవుని సంబంధమైన వాడికి దేవుని సంబంధులకి వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం అనే బీజం ఉంటుంది. అందుకని వాళ్ళు పాపం చేయరు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. 10వ వచనం. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలో తేటపరచబడును. నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. దీన్ని బట్టి చెప్పొచ్చు కదా, దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో. మీ తండ్రి దేవుడా, అపవాదా? అపవాదికి తెలుసు ఎవరు నా పిల్లలని, దేవునికి తెలుసు ఎవరు నా పిల్లలని. ఈరోజు నువ్వు నీ జీవితం సరి లేకపోతే అపవాది అనుకుంటాడు, నా కుమార్తె నా కుమారుడు అనుకుంటాడు అపవాది. మరి దేవుడికి బాధ కదా. కనుక ఏం కోరుకుంటారంటే దేవుని సంబంధంగా ఉండాలని కోరుకోండి, దాని ప్రకారం జీవించండి. ఆ రోజు మనం చూసినట్లయితే సిద్ధపరిచిన రాజ్యం కావాలా, సిద్ధపరిచిన నిత్యాగ్ని కావాలా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ అంటాడు చూడండి, సిద్ధపరిచిన రాజ్యాన్ని గురించి మాట్లాడతాడు, నిత్య అగ్ని గురించి మాట్లాడతాడు. కనుక నీవు నేను సిద్ధపరిచిన దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యం అనే సంఘంలో ఉండాలి, కానీ అలాగే సిద్ధపరిచినటువంటి నిత్య అగ్నిలో మనం ఉండకూడదండి. ఆ నిత్య అగ్ని ఎవరికంటే కీడు కోరుకునే వారికి, శాపం కోరుకునే వారికి, మరణం కోరుకునే వారికి, లోక సంబంధంలో జీవించే వారికి, వారి కోసం దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు అలా జీవిస్తావా? అది సరైనది కాదు. 7వదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి సేవిస్తారా, ఇతరులను సేవిస్తారా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం ప్రకారము యెహోషువ చెప్పినట్లుగా నీ కుటుంబంలో నువ్వు నేను చెప్పగలగాలి. యెహోవాని సేవించాలి, ఎవరిని సేవించకూడదు. ఇక చివరిగా నిత్య జీవితం కావాలా, నిత్య శిక్ష కావాలా? మత్తయి సువార్త 25-26 వచనం ఆ మాట మనకు తెలియజేస్తూ ఉంది. ఏం కావాలి నీకు? నిత్య జీవితమా, నిత్య శిక్ష? రెండు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుడు రెండు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. నిత్య శిక్ష కావాలనుకుంటే దేవుని మాటను వినాల్సిన అవసరం లేదు. ఇతరులను సేవించాలనుకుంటే దేవుని మాటను వినాల్సిన అవసరం లేదు. నిత్యాగ్నికి వెళ్ళాలంటే దేవుని మాట వినాల్సిన అవసరం లేదు. అపవాది కుమారుడుగా ఉండాలంటే దేవుని మాట వినాల్సిన అవసరం లేదు. కీడు కావాలనుకుంటే దేవుని మాట వినాల్సిన అవసరం లేదు. ద్వేషం కావాలనుకుంటే దేవుని మాట వినాల్సిన అవసరం లేదు. మరణం కావాలంటే దేవుని మాట వినాల్సిన అవసరం లేదు. శాపం కావాలంటే దేవుని మాట వినాల్సిన అవసరం లేదు. మరి దీవెన కావాలంటే దేవుని మాట వినాలి, జీవం కావాలంటే దేవుని మాట వినాలి, ప్రేమ కావాలంటే దేవుని మాట వినాలి, మేలు కావాలంటే దేవుని మాట వినాలి, దేవుని సంబంధిగా ఉండాలంటే దేవుని మాట వినాలి, సిద్ధపడిన రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే, ఆ రాజ్యం స్వతంత్రించుకోవాలంటే దేవుని మాట వినాలి, దేవుని సేవించాలంటే దేవుని మాట వినాలి, నిత్య జీవితం కావాలంటే నువ్వు నేను దేవుని మాట వినాలి. అలా దేవుని మాట వినండి. ఏం కోరుకోవాలో అనేటువంటిది మీరు డిసైడ్ చేయండి. దేవుడు మీరు ఏది కోరుకున్నా అది మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ వందనములు.